వాయిస్ కి స్వాగతం. హెడ్లైన్. పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. పసుపు చీరలు కట్టుకున్న మీరా వైఎస్ వారసులు అంటూ విమర్శలు. గుంటూరులో ఆసక్తికర పరిణామం. నామినేషన్ వేసేందుకు ప్రయత్నించిన విడుదల రజని అనే మహిళ తన భార్యను అపహరించారంటున్న భర్త ఫిర్యాదు. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం. నీకిది తగునా జగన్? సీఎంకు వివేకా సతీమణి లేఖ. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు టీడీపీ అభ్యర్థులు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలోని 3వ వార్డు కుమ్మరిపాలెం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా టీడీపీ ప్రచారం జరగలేదు. అటువంటిది ఇప్పుడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు కుమ్మరపాలెంలో టీడీపీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో బూర్ల రామాంజనేయులు ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గొట్టం పరమేశ్వరరావు, తన భార్య బాజీ ఇద్దరు కూడా వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు అయితే వారిని ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేశారంటూ వారిని బూర్ల రామాంజనేయులు సమక్షంలో టీడీపీలోకి ఆహ్వానించారు. ఇక విజయం తమదేనంటూ రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. కొద్దిగా జరగండి సార్. సుబ్బారెడ్డి కొంచెం వెనక్కి జరగండి. మీరు కొద్దిగా వెనక్కి జరగండి. ఇట్లా వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి బూర్ల రామాంజనేయులు గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూర్ల రామాంజనేయులు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఈ యొక్క గొట్టం పరమేశ్వరరావు, గొట్టం బాజీ అని ఈ యొక్క పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క పార్టీలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ గత 2014 నుంచి 2019 వరకు కూడా అనేక కార్యక్రమాలు జరిగినాయి. కానీ 2019 నుంచి 2024 తర్వాత కానీ అనేక బాధుడు కార్యక్రమం అనేది ఈ యొక్క ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వాన్ని దిగే వరకు ఈ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం పులివెందుల అసెంబ్లీ స్థానంకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు ముందు పులివెందుల సిఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలకు వివేకా హత్య కేసు విషయంలో జగన్ కౌంటర్ ఇచ్చారు. నా పులివెందుల నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల్లో ఏముంది అనే స్థాయి నుంచి పులివెందుల్లో ఏం లేదు అనే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. వైఎస్ఆర్ జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు. వైఎస్ వారసులెవరో ప్రజలే చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్ వ్యతిరేకులతో పాటు నా 2 చెల్లెమ్మలు కుట్రలో భాగమయ్యారు. పసుపు చీరలు కట్టుకొని వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపి వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అంటూ షర్మిలను ఉద్దేశించి జగన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డనైన నాకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేందుకు కాదు, నా కుటుంబ సభ్యులను కోటీశ్వర్లను చేసేందుకు కాదు, పేదలందరికీ మంచి చేసేందుకు మాత్రమే. ఆ పేదలకు మేలు చేసేందుకు ఈ ముఖ్యమంత్రి పదవి నాకు ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడని మాట్లాడుతున్న నా బంధువులకు చెప్తున్నా అంటూ జగన్ వ్యాఖ్యానించారు. बहुत अच्छा काम करने जा रहे हैं। अल्लाह एक मुल्क को नशा छीनने जा रहे हैं। अल्लाह तेरे फजल तेरे करम से अल्लाह जगनमोहन निशार 2019 से 24 तक बहुत अच्छे काम किए हैं। लोगों के दिलों को बदला दे। जब अल्लाह वोट डालने अंदर जाते
तो अल्लाह अपने हाथों को अल्लाह फैन की निशानी को डालने की तौफीक हर एक सारे कौम को जो फ़ायदा होता है वो हमें अता फरमा। अल्लाह तेरे फजल तेरे करम से अल्लाह 200 सीटें हमारे हैं, अल्लाह 170 और 5 सीटें MLA के हैं, सब हमें जीतने की तौफीक अता फरमा। अल्लाह एमपियों के हैं तो एमपियों की सीटें अल्लाह 25 के 25 हमें हासिल करने की तौफीक अता फरमा। अल्लाह ఇంతవరకు నిర్వహించినటువంటి ఈ పరిపాలన నక్షత్రం జీవితంలో మాకు వాటినాడు మా జీవితాలు రాబోయే ఎన్నికలలో మాకు ఒక సూర్యోదయం అనేది ఘనమైనటువంటి విజయం చేత 135 ఆశయం మా నాయకత్వమే మా జీవితాలు వెలుగుగా మరోసారి ఇదిగో నామినేషన్ వేయించిన సందర్భంలో మీ ప్రత్యక్షత ప్రసన్నత మాకు జరిగినటువంటి క్షేమాన్ని బట్టి మీకు చిన్న ఆపద నుంచి మాకు కాపాడే సమస్త ఆపదను మా ప్రభా మీరు అతన్ని రక్షించి వాళ్ళని రుజువు చేసిన ఇది ఏ ఆపద సంభవించిన సర్వాధికారి చిన్న పిల్లగా ఈ సర్వాధికారంలో ओम श्रीनाथ विघ्नव्यालकुलप्रमत्तगरुडो विघ्नेप पञ्चाननः स्थिरैरङ्गैस्तुष्टुभागं सस्तनूभिः व्यसेम देवहितं यदायुः दीर्घमायुः मरुतयेनावर्धयन्ति शतमेधमेव शतात्मानं भवति शतमनन्तं भवति दीर्घमायुः समानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सह्यसाहिने नमो वयं वैश्वभनाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वैश्वरो दधातु प्रत्यास्महव्यैर्नमसो वसत्या मित्रं देवं मित्रदेयन्नोऽस्तु अडोराधानभिषा वर्धयन्तः शतं जीवेम शरदः सुवीराः देवेन्द्रिये प्रतिष्ठति समस्त सन्मङ्गलानि भवन्तु दिग्विजयी भव। सारे पूरे दुआ सबको ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కన్నా అభ్యర్థించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు బిడ్డలకు చదివించేందుకు ఇస్తున్నామని అన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని అన్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీరు కల్పిస్తామని అన్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంట్ సభ్యుడిగా శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో
గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి మలేరియా రాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు వివరించారు. 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలన్నీ కలిసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటు చేశాయి. ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, మలేరియా వ్యాధి నిర్మూలన ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేద్దామనే నినాదంతో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. మనకి వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ 25వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇది మనకి WHO వాళ్ళు మనకి ఇచ్చినది. అంటే 2007 నుంచి మనము ఇలా వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 25th నుంచి మనం జరుపుకుంటున్నాము. సో ఈ ఏడాది మన నిదానం థీమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాడాము. సో 2027కి 0 కేసెస్ వచ్చేటట్టు చూద్దాం. అలాగే 2030 కల్లా మలేరియా ఎరాడికేట్ చేద్దాం అన్న దీని మీద మనము ఈ మలేరియా డేని మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనకు ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మలేరియా అంటే దోమకాటు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఏంటి ఒకలో అంటే పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్. పర్సనల్ అనేసరికి మనము మస్ట్ రెకండబుల్ ఇది చేసుకోవటము. తర్వాత ఇంటిలో మార్నింగ్ 6 to 7, అదేవిధంగా ఈవినింగ్ 4 to 6 తలుపులో విండోస్ అవి క్లోజ్ చేసుకుంటే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. తర్వాత మనకి మస్టో నెట్స్ దోమ తెరలు, తర్వాత మస్టో మెష్లు అవి తలుపులకి కిటికీలకి వేసుకొని దోమలు లోపలికి రాకుండా మనం తీసుకోవాలి. అదే చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే మనకి చిన్నపిల్లలు అయితే బయటకు మనం ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు బయటకు మనం వద్దన్న వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ దోమలు కొట్టకుండా చూడటము. తర్వాత ఇంటిలో ఈ వేపాకు పొగ పెట్టినా కూడా దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ బాడీకి అంటే పిల్లలకి కాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే చోట మనకి కొబ్బరి నూనె అవి వేస్తే ఆ దోమకాటు లేకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చేస్తూ మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా స్టాగ్నేషన్ ఉన్నా లేదా డ్రైనేజ్ అవి స్టాక్ ఉన్నా నీటి నిల్వలు ఎక్కడైనా ఉన్నా కూడా మనం అవి లేకుండా చూసుకోవాలండి. మనకి దీనిలో భాగంగా మనకు ఈ మలేరియా దీనిలో భాగంగా మనము ఈ ఫ్రైడే డ్రై డే అని పాటిస్తున్నాము. ఎవ్రీ శుక్రవారము మనము మన ఆశాలు ఏఎన్ఎంలు కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ నీటి నిల్వలు ఉన్న వెజల్స్ అన్నింటిని కూడా ఎంటీ చేసి 24 hours డ్రై అయిన తర్వాత మళ్ళీ నింపుకోవడం జరుగుతుంది. సో దాని ఫస్ట్ బ్రీడింగ్ నుంచి లార్వా నుంచి పెద్దగా మారడానికి దోమగా మారడానికి 7 days పడుతుంది. సో ఇది సర్కిల్ బ్రేక్ చేయడానికి మనం ఈ ఫ్రైడే డ్రై డే అనేది పాటిస్తున్నాము. ప్రజల్లో ఇది అంటే అందరిలోకి వెళ్ళడానికి ప్రతి ఇంటికి కూడా మా ఆశాలు ఏఎన్ఎంలు అందరూ వెళ్తున్నారు. సో మనకి ఈ విధంగా ఈ నెల అంటే ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే మలేరియా కేసులు మనకి 3 కేసులు నమోదయ్యాయి. ఇంకా వర్షాకాలం రాలేదు, వర్షాకాలం వస్తే నెంబర్ పెరగవచ్చు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మీడియా ద్వారా అలాగే కాంప్లెక్స్ ద్వారా కూడాను మా హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తుంది. త్రూ మీడియా ద్వారా మీ ద్వారా కూడాను ఈ సందేశాన్ని అందరూ కూడాను ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే సమ్మర్ కాబట్టి 9 లోపల ముగిద్దామని మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది. అంటే పిల్లల్ని కాకుండా మా హెల్త్ స్టాఫ్నే పెట్టి చేస్తాను. ఉన్నాయి చర్యలు అంటే మనకి బ్లాక్ నిల్వ ఉన్న చోటే మనకి దోమల బ్రీడింగ్ అవన్నీ ఉంటాయి. సో మేము మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సహకారంతో అంటే ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉండాలి. మెడికల్ హెల్త్ ట్రీట్మెంట్ ఇస్తుంది కానీ ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ కూడా మన పంచాయతీరాజ్ నుంచి మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి. వాళ్ళకి టైం టు టైం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మన కేసులు వచ్చినప్పుడల్లా కూడాను మేము ప్రివెంటివ్ మెజర్స్ ఏమైతే చేయాలో 50 రేడియేషన్లో హౌస్ నెంబర్ సర్వే తర్వాత ఫాగింగ్ ఇవన్నీ చేస్తున్నాం. బట్ మన శానిటేషన్ అంటే ఈ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ లేకపోతే నీటి నిల్వ లేకుండా చూడడం అవన్నీ కూడా మన అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం ముందుకెళ్ళాలి.
ఈ గుంటూరు జిల్లా చూసుకుంటే మనకి మంగళగిరి, పెదకాకాని ఇక్కడ మనకి ఎక్కువగా టెంపరేచర్ నమోదవుతుందండి మనకి వచ్చిన రిపోర్ట్స్ బట్టి. సో అందరికి కూడాను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 4 లోపల బయటకు వెళ్లకుండా ఉండాలి. తర్వాత క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా ఉండాలి. కంపల్సరీ బయటకు వెళ్లాల్సిన వచ్చినప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి. గొడుగు అది కంపల్సరీగా వాడాలి. టోపీ, గొడుగు వేసుకోవాలి. వెళ్ళే ముందు మంచినీళ్ళు అవి ఎక్కువగా తీసుకొని వెళ్ళాలి. వచ్చిన తర్వాత కూడా మంచినీళ్ళు అవి తీసుకొని వెళ్ళాలి. ఒకసారి ఒకళ్ళు ఏమైనా వాళ్ళకి వడదెబ్బ తగిలినట్టు ఉంటే వెంటనే వాళ్ళ నీడలో వెళ్ళి అక్కడ బట్టలు వదిలేసేసి గాలి బాగా ఆడేటట్టు చూసి 108కి ఇమీడియట్గా మీరు కాల్ చేస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్ పిహెచ్సికి మేము తీసుకెళ్తాము. సో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అందరూ కూడాను బయటకి 10 నుంచి సాయంత్రం 4 లోపల వరకు వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు వెళ్లకుండా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించే వ్యవస్థ అందరికీ సమానత్వం అందించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. గురువారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలందరూ మాట్లాడుతూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల బంగారం, వెండి వస్తువులను సైతం ఎత్తికెళ్లిపోతారని దిగజారుడు మాటలు మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా కనబడుతుందని ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీల అధినేతలందరూ ప్రధాని వద్ద మోకరిల్లి ఏపీ హక్కులను కాల రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావు, కూటమికి సంబంధించిన నాయకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు రేపు గుంటూరు నగరానికి విచ్చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నుంచి పోటీ చేసేటటువంటి అందరూ సిపిఐ పార్లమెంట్ అభ్యర్థి, మంగళగిరి నుంచి సిపిఎం అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తాడికొండ, మరి అట్లానే పొన్నూరు, తెనాలి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ షర్మిలారెడ్డి గారి యొక్క కార్యక్రమం. ఇవాళ షర్మిలారెడ్డి గారు ఒక సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి లోపాయికారిగా నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా వ్యాపార భాగస్వామి, రాజకీయ భాగస్వామిగా ఉన్నాడో చాలా క్రిస్టల్ క్లియర్గా మరి ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు సలహాదారుల చేత, తోకల చేత సమాధానం కాదు కానీ గుడ్డగాల్సి నెత్తి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు దేశంలో, నరేంద్ర మోడీ గారు దేశాన్ని భారత్ తోడో, భారత్ని పేద భారతదేశంగా, ధనిక భారతదేశంగా, మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద, చివరకు తినే తిండి పేరు మీద, కట్టుకునే బట్టల పేరు మీద కూడా ఈ దేశాన్ని చీల్చి బలహీనపరచాలనే ప్రయత్నం, భారతీయుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి విషాన్ని చిమ్మి ఘర్షణ సృష్టించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో, భారతీయులందరూ ఒక్కటే, భారత జాతి ఒక్కటే, అన్న, మామ, బాబాయ్, పిన్ని అనేటటువంటి ఒక ఐక్యమత్యంతో పనిచేసేటటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. ఇది సిద్ధాంతపరమైనటువంటి పోరాటం నడుస్తుంది దేశంలో. ఇండియా కూటమిలో 14 నుంచి 17 పార్టీలు కూటములు ఏర్పడిపోయినాయి. ఎందుకో తెలుసా? నరేంద్ర మోడీ గారి దుర్మార్గ విధానాలు భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఒక ఉమ్మడి ఇండియా కూటమిగా ఏర్పడి ఇవాళ ఎన్నికలు పోటీ చేస్తూ ఉంటే భయపడ్డాడు నరేంద్ర మోడీ. భయపడి ఈ దేశంలో ఏ నాడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రధానమంత్రి ఇంత నీచ స్థాయికి దిగి మాట్లాడిన చరిత్ర లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భారత మహిళల మెడలో పుస్తులు తీసుకొని ముస్లింలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడనేటటువంటి గౌరవం నేను మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ దేశ ప్రజల ద్వారాగా
పిరికి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా, ఏ మేనిఫెస్టోలో రాశారు నరేంద్ర మోడీ గారు? ఏ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాశారో, ఏ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కామన్ మేనిఫెస్టోలో రాశారో? నీకు ఏమాత్రం ధైర్యం ఉంటే, ఈ దేశ ప్రధానిగా నీలో దమ్ముంటే ఈ దేశ ప్రజలు చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తాను. రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి పిరికి ప్రధాని నువ్వు. మళ్ళా ఎన్నికలు వచ్చేటప్పటికి హిందుస్థాన్, పాకిస్తాన్, మందిర్, మస్జిద్, హిందూ, ముస్లిం, ఇది తప్ప ఈ దేశానికి యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగజేసావా? ఈ దేశంలో పరిశ్రమలు రావడానికి మౌలిక సదుపాయాలు కలుగజేసావా? పరిశ్రమలు వస్తే కార్మిక రంగానికి సంబంధించినటువంటి దానిలో ఎక్కడైనా ఒక అభివృద్ధి చేయగలిగావా? చేయలేకపోగా నీ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోని అడ్డం పెట్టి మాట్లాడేటటువంటి నీచ స్థితికి దిగజారినందుకు చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాలు ఆలోచన చేయాలి. ఇటువంటి కిరాతకమైన ఆలోచన కలిగినటువంటి నరేంద్ర మోడీ యొక్క విధానాన్ని ప్రశ్నించాలి. నేను నేరుగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాట మీద కానీ, నరేంద్ర మోడీ గారు ఢిల్లీని మించిన అమరావతిని ఇస్తానన్న మాటకి ప్రశ్నించేటటువంటి దమ్ము మీలో ఉందా? కాంగ్రెస్ పార్టీగా దమ్ముంది, ఇండియా కూటమిగా దమ్ముంది. మీ ఇద్దరిలో ఆ దమ్ముందో నేరుగా మీరు చెప్పాలని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. 5,708 కోట్ల రూపాయల ఒక ధనవంతుడిని తీసుకొచ్చారు ఇక్కడికి. పెమ్మసాని చంద్రశేఖర్ అంట. 30 సంవత్సరాలు ఎప్పుడు ఓటేలా ఇక్కడికి వచ్చి ఏమరాజు ఉందని ఇక్కడికి వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో చెప్పాలి. పెమ్మసాని నిజంగా ఏమాత్రం సిక్కు లచ్చలిలో ఉంటే, నీలో ఏమాత్రం ధైర్యం ఉంటే నాతో డిబేట్కి రా. ఏ అర్హత ఉందని నువ్వు పార్లమెంట్కి పోటీ చేస్తా ఉన్నావు? ఏ ప్రజాక్షేత్రంలో నువ్వు పోరాడావు? 30 సంవత్సరాల నుంచి ఓటేయలేనటువంటి నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ధనంతో గుంటూరు ప్రజలు కొనుక్కోవాలనేటటువంటి ఒక దుర్మార్గ విధానం తప్ప నీకున్నటువంటి అర్హత ఏంటి అని చెప్పి అడుగుతున్నావు. ఛాలెంజ్ చేస్తున్నా పెమ్మసాని, ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే నాతో డిబేట్కి రా. ప్రత్యేక హోదా తెస్తావా? రా డిబేట్కి. పోలవరం పూర్తి చేస్తావా? రా డిబేట్కి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడుందో నీకు తెలియదేం బహుశా. దానికోసం చాలామంది అసూలు బాచారు. నువ్వెక్కడో ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పనిచేసుకొని, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని తెలుగు ప్రజలు కొనుక్కోవాలంటే తెలుగు ప్రజలు క్షమించరు. రేపు షర్మిలమ్మ గారు వస్తూ ఉన్నారు. షర్మిలమ్మ గారు అడిగే ప్రశ్నలకి మీ నాయకుడిని అడగండి, సమాధానం చెప్తారేమో. దయచేసి ఇండియా కూటమి అంతా కూడా, ప్రతి అభ్యర్థి కూడా పెద్ద ఎత్తున షర్మిలమ్మ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మేమందరం కూడా రేపు సాయంత్రం 6 గంటలకి శారదా కాలనీ దగ్గర ఉన్నటువంటి ఆర్ట్స్ సెంటర్ కానీ, లేదా సంజీవయ్య నగర్ దగ్గర అంబేద్కర్ బొమ్మ, అంబేద్కర్ గారి విగ్రహం, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం, ఈ 2 పాయింట్లలో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం, షర్మిలమ్మ గారి కార్యక్రమం జరగబోతా ఉంది. దీంట్లో ఇండియా కూటమి అభ్యర్థులందరూ కూడా పాల్గొంటారు. మరలా మీ ద్వారా అడుగుతా ఉన్నా, పెమ్మసాన్ని కానీ ఈ పోటీ చేసే తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఏజెంట్ కాబట్టి ముస్లిం మైనారిటీ మతాన్ని అతి దారుణంగా కించపరిచిన మోడీ పైన సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. సీఎంగా చూడాలని తప్పించిన చిన్నాన్నను సొంత పత్రికా ఛానల్లో చెప్పలేనంతగా హననం చేయటం తగునా జగన్ అంటూ వివేక భార్య సౌభాగ్యమ్మ బహిరంగంగా లేఖ రాశారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో 2019లో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని లేఖలో రాశారు. కుటుంబంలోని వారి వివేకానంద రెడ్డి హత్యకు కారణం కావటం, వారికి సీఎంగా నువ్వే రక్షణ ఉండటం ఎంతో బాధించిందని సౌభాగ్యమ్మ లేఖలో వెల్లడించారు. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రికా ఛానల్ సోషల్ మీడియాలో హననం చేయించటం తగునా అంటూ జగన్
జగన్ను లేఖలో నిలదీశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా అని ప్రశ్నించారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా లక్ష్యంగా చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం ఏంటని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం అని ప్రశ్నించారు. తెదేపా నేత చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతలు సమావేశమయ్యారు. గురువారం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నేతలు అరుణ్ సింగ్, శివప్రకాష్, మధుకర్ వచ్చారు. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారం, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు మేమంతా సిద్ధం సభలకు తండోపతండాలుగా వస్తుండటం చూసి ప్రతిపక్ష కూటములకు కూసాలు కుదేలవుతున్నాయని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా వెల్లడించారు. గురువారం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ సమాజంలో ప్రతి రంగాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో గ్రామ స్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆమె వెల్లడించారు. అనంతరం ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ గుంటూరు తూర్పులో ముస్తఫా గారి కుటుంబానికి 2 సార్లు పట్టం కట్టారని, మరో కొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల్లో 3వ ముచ్చటగా నూరి ఫాతిమాను గెలిపిస్తే మంత్రిగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పట్టణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో గవర్నమెంట్ ఆసుపత్రులను మెరుగుపరిచి పేదవాడి గడప వద్దకే మెరుగైన వైద్యం అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ పట్టణాలు గ్రామాల్లో ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు తమ్ముళ్లు దాదాపు 600 రకాల సేవలు అందిస్తూ మన గ్రామాల్లో సచివాలయాల్లో ద్వారా పేదలకు సేవలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గెలిపించేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు వివక్ష లేకుండా 2.70 లక్షల కోట్లు ఇంటింటికి
డోర్ డెలివరీ చేసిన వ్యవస్థను సిద్ధం చేసి ప్రతి నెల వాలంటీర్లతో 1వ తేదీకి ఇంటికే వచ్చి 3000 పెన్షన్ అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని 175కు 175 స్థానాల్లో గెలిపించి మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, శాసన మండలి సభ్యులు విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎన్నికల పరిశీలకులు మరి రాజశేఖర్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నగర అధ్యక్షులు మద్దాలిగిరి, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు, రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మనోరంజని, రాష్ట్ర టిట్కో కార్పొరేషన్ డైరెక్టర్ నాగమల్లేశ్వరి, మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ బాబు, వైసీపీ నర్సరావుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గులాం రసూల్, వైసీపీ నేతలు చందు సాంబశివరావు, జియావుర్ రెహమాన్, డాక్టర్ వైషేక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ముందుగా నమస్కారాలు. మనం ఏ విధంగా మరి ముందుకు వెళ్ళాలి ఏంటి, ఇంకా 15 రోజుల వరకు మనకి ఇంకా ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలకి మనం ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రణాళిక ఉండాలి అని చెప్పి వెళ్ళడానికి మన వరకు మనం ఏం కృషి చేయాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది నిజంగానే ప్రజలకి అలాగే పెద్దదారులకి మరి పేదవాళ్ళకి లాగా పనిచేస్తున్నాము. సో ఈ సాధనలో మన వంతు మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఈజీగా అవుతుంది జరిగింది. మనం సూచనలు సలహాలు అన్నీ తీసుకొని ముందుకు వెళ్ళాలి. మరి ఏ విధంగా వెళ్ళాలని మరి చెప్తారు. ముందుగా మరి ఎమ్మెల్యే ముస్తఫా గారిని మాట్లాడవలసిందిగా ఏదేమైనా సరే వేదికగా పెద్దలంటే రథసారథులు, గుంటూరు జిల్లాకే రథసారథులు, స్టేట్ కి రథసారథులు. మరి అలాంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకున్నాం. సో ప్రతి విషయంలో కూడా ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకున్నాం. వీటన్నిటి కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులు, ఇక్కడ మొత్తం అందరూ సీనియర్ నాయకులు, ఇంత నాయకత్వం ఎక్కడుందా? ప్రతిపక్ష కూటమికి ఎక్కడుంది? ఎక్కడా లేదు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఒకటే మాటగా విజయోత్సవం దానికి సభకి మనం ఎలా తయారు చేసుకునే దానికి ఈ 15 రోజులు రేత్రి మొదలు కట్టుకోవడం. జగన్ గారు మళ్ళా వస్తేనే ఈ ప్రోగ్రాం అన్ని కంటిన్యూ అవుతాయి. మీరు చూసారు కదా, ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు క్రియేట్ చేశారో ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని అది చెప్పి ఏదో అన్ని కూడా మద్దతు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో కాబట్టి అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరేమి కంగారు పడవాలంటే మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనం అందరూ కూడా మంచి నాయకత్వం ఉంది. మనం అంతా కూడా చక్కటి ప్రణాళికతోటి ఈ గుంటూరు ఈస్ట్ గెలుచుకుందాం. అందరూ కలిసి ఒక్కటిగా ప్రయాణం చేద్దాం. కాన్ఫ్లిక్ట్స్ వద్దు, కన్ఫ్యూజన్స్ వద్దు, అంతా కూడాను కమిటెడ్ ఎఫర్ట్ తోటి మనం అందరం ముందుకెళ్ళాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అప్పిరెడ్డి గారు చెప్తా ఉన్నాడు. మనం అందరం కూడాను ఒకటే, మనమంతా ఒకటే బాట, మనంతా ఒకటే తోవలో వెళ్తాం. ఆలోచనలో ఎటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ చేయొద్దు. అక్కడ ఒక చోట రామేంద్రమణ వస్తున్నాడని, ఇంకొక చోట నుంచి కర్మసాని పోతున్నాడని, లేకపోతే ఇంకొక ఆయన సులాని గారు ఏదో ఇచ్చేస్తున్నాడని, ఇట్లాంటివన్నీ కొన్ని చెప్తున్నారు. వీటన్నిటి ఏమి కన్ఫ్యూజన్ అవ్వదు. సో దయచేసి అంతకంటే స్ట్రాంగ్ టీం మన దగ్గర ఉంది, అంతకంటే స్ట్రాంగ్ నాయకత్వం మన దగ్గర ఉంది. కాబట్టి మీ అందరినీ కూడాను కలిసి గట్టి మంచిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ కుమారెడ్డి గారు కూడా వచ్చారు. రెండుసార్లు కూర్చోండి, నేను మళ్ళా అందరినీ కలుస్తాను. నాకు వేరే ఉంది, అందరికి సెలవించాల్సిందిగా కోరుకుంటాను. మన గుంటూరు తూర్పుకి ఎప్పుడు వెళ్ళంటే ఉంటూ ఏ సమస్య ఉన్నా కూడా ఆయన సునాయాసంగా మనకి తీరుస్తూ ఉన్నందుకు అలా థ్యాంక్ యూ అన్నా. మీ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా చేస్తారు, నమ్మిన వాళ్ళకి ఎలా చేస్తారు. ఆ రోజున నేను పార్టీలో చేరిన రోజున ఓడిపోతే సాధారణంగా ఈ ఊరికి పెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతాను అనుకున్నారు. కానీ నన్ను వెళ్ళనీయలేదు. బ్రహ్మాండమైన పదవి చేసేసి మరి వచ్చిన అందరూ మన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఈ కుటుంబం కోరుకుంటున్నాను. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరుగా మీ ప్రజలు మీ ప్రాంతం ఈ ఏరియా మొత్తంలో కూడా మరి ప్రతి ఒక్కరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి మన ఎమ్మెల్సీ గారు కేసీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మరి ఆయన